సార్ కొండా విశ్వేశ్వరరెడ్డి అంటే ఒక కార్పొరేట్ వ్యక్తి. నేను నిర్ణయం తీసుకోను కానీ మీరు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. విశ్వేశ్వరరెడ్డిని కలవాలంటే అపాయింట్మెంట్ ఉంటేనే కలుస్తారు. 2 దంతాలు ఉన్నాయి, ఒక తోకున్నాను చెప్పొద్దు. మీ ఫస్ట్ టర్మ్లో మీరు ఏ వర్క్ చేయగలిగారు? పైసలని కాళేశ్వరంలో కుమ్మరిచ్చిండ్రు, ఏం చేసిండ్రు? మా మిత్రుడు రేవంత్ రెడ్డి మీ మీడియా వాళ్ళ భయానికి నేను కలవదు. కార్పొరేట్ల పార్టీ బీజేపీ అంటున్నారు. నేను ఈ పార్టీకి సూట్ కాను, నాకు ఈ పార్టీ సూట్ కాదు. ఎందుకు? మోడీ రూరల్లో కూడా ఉందా సార్? రామ మందిరం వేగున్నది. ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ 100% చేసిండ్రు, నాకు సుబూతులు కూడా ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ బీజేపీలో జాయిన్ అవుతారు అంటే 3 కానుకలు మోదీ గారు ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు. ఇంత టైం పట్టిందా కవిత అరెస్ట్? లల్లూ ప్రసాద్ అరెస్ట్ చేస్తే 30 ఏళ్ళు పట్టింది. కేవలం కేసీఆర్ ఓడించేందుకే జాయిన్ అయ్యంటారు. అంటే మేము కలిసేమో దొంగతనం కొరకు. ఎట్లా ఉందండి రేవంత్ పాలన? 4 నెలల పాలన ఎట్లా అనిపిస్తుంది? బిగినర్ చాలా మంచిగా ఉంది, ఇప్పుడు కూడా మంచిగా ఉంది. నరేంద్ర మోడీ మోడల్ని ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్నారు. పంగనామాలు పెట్టిందని 3 నామాలు పెట్టిండ్రు. రైతుల సమస్యల విషయంలో ఫెయిల్ అయినారు రేవంత్ రెడ్డి. అప్పుల పాలు చేసి రేవంత్ రెడ్డి గారి చేతిలో చిప్ప పెట్టిపోయారు. సో రైట్ ఆఫ్ చేయడం మంచి నిర్ణయం అంటారు. ప్రతి ఒక్కరు అమ్ముడు పోయిండ్రు. కాసాని జ్ఞానేశ్వర్ డమ్మి అని ఇండైరెక్ట్ గా అన్నారు. అసలు వార్తలు ఇస్తాడు. స్వతహా హిందుత్వవాద చెంపదెబ్బ కొడుతూ. కాంగ్రెస్ లో ఎందుకు జాయిన్ అయ్యారు 2018లో? నా విధానం ఒకటే, నా డైరెక్షన్ ఒకటే. ఎలక్షన్ ముందు శ్రీరాము అయోధ్య తీసుకొని తుర్కోళ్లను నెత్తిలో పెట్టుకొని తిరుగుతారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే 5 ఏళ్ళు కొనసాగడం కష్టం. ఈ ప్రభుత్వము కూలిపోయే అవకాశాలు చాలా